దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరము లెంట్ డేస్ జయకరంగా జరిగించుకున్నాము. శనివార దినముతో లెంట్ ప్రేయర్స్ ముగించబడినాయి. మరి శుభ శుక్రవార దినమున ఎంతో ఘనంగా దేవుని యొక్క 7 మాటలు ధ్యానించుకున్నాము. మరి ఆదివారం సన్ రైజ్ సర్వీసెస్ అని మరి యొక్క పునరుత్థానపు ఆరాధనలు ఎంతో గంభీరంగా ఘనంగా ప్రపంచ యావత్తు సార్వత్రిక సంఘము మరొకసారి ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుని పునరుద్ధానపు బలము చేత నింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము క్రైస్తవ లోకానికి. ప్రభుని ఇలాగు స్మరించుట, ఆయన వాక్యాలు ధ్యానించుట, అనుదినము దేవుని వాక్యము ధ్యానించుట వేరు. ప్రతి ఉదయం మరి ఈ యొక్క 40 దినాలలో ఈ యొక్క శిలువ మరణ పునరుత్థానాల గురించి ధ్యానించుట వేరు. నిజంగానే ప్రభు మన కొరకు పడిన పాటలను మనము ధ్యానించుట, మరి ఆ యొక్క శ్రమలు మన కొరకు ఆపాదించుకున్నట, మనము ఆ శిలువలో ఐక్యమయ్యి ఆ శిలువలో ప్రభుతో పాటు చనిపోయి ఆయన మరణములో పాలిభాగస్థులమయ్యి తిరిగి ఆయన పునరుత్థానంలో కూడా పాలిభాగస్థులు కావటానికి దేవుడు ప్రతి క్రైస్తవుడికి అనుగ్రహింప చేసిన కృప కొరకై ప్రభు ఎలాగున మృతి గెలిచి లేచాడో మనమందరం కూడా మన వరుసలో బ్రతికింపబడతామని, రెండవ మరణము మన మీద ఏలుబాటు చేయదని, ప్రభులో మరి రెండవసారి పుట్టిన వాడికి ఇక తిరిగి చావలేదని, వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడనేటువంటి ఆ వాగ్దానాన్ని చేతపట్టిన వారమై మరి నిన్నటి దినము మరి ఈ యొక్క పునరుద్ధాన పండుగ చేసుకోవటానికి దేవుడి ఈ సంవత్సరం మన సజీవులుగా ఉంచిన కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క పరిచర్యలో మరి స్త్రీల యొక్క పాత్ర, ఆ మరణ పునరుత్థాన సమయంలో కూడా స్త్రీల యొక్క పాత్ర గురించి ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. క్రీస్తు ప్రభు పరిచర్య, మరణ పునరుత్థానములు, స్త్రీ యొక్క పాత్ర, స్త్రీలు మరి నిర్వహించినటువంటి ఆ ప్రాముఖ్యమైన మరి పాత్రను ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. మనము చూసినట్లయితే ప్రభు పరిచర్యలో మరి పురుషులతో పాటుగా శిష్యులతో పాటుగా కొద్దిమంది స్త్రీలు ప్రభువును వెంబడించినట్లుగా ఆ పరిచర్యలో పాలుభాగస్తులైనట్లుగా మనం చూడగలము. మరి లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనము చూసినట్లయితే 12 మంది శిష్యులతో పాటుగా అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే మరియా అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు అతనితో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. మరి ప్రభు పరిచర్యలో ఈ స్త్రీలు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను వహించినట్లుగా మనం చూడగలము. ప్రత్యేకంగా ఇక్కడ కొద్ది మంది పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరి మగ్ధలేనే మరియ పేరు రాయబడి ఉన్నది. తర్వాత మరి కూజా భార్య అయిన యోహన్న గురించి రాయబడింది, సూసన్న గురించి రాయబడింది. ఇంకను రాయబడిన అనేక మంది ఇక్కడ ప్రభుకి ఉపచారము చేయించు వచ్చారంట. దేనితో? తమకున్న ఆస్తితో ప్రభుకి ఉపచారము, ప్రభుతో ఉన్న శిష్యులకి ఉపచారము చేస్తూ వచ్చారంట. అబ్బా, ఎంత గొప్ప ధన్యత! వీరు ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో, మరి ఆ స్త్రీలతో రాయబడిన ఆ 3 పేర్లతో మరి ఇంకా అనేక మంది స్త్రీలు తమకు కలిగిన ఆస్తితో మరి వారికి ఉపచారము చేయించు వచ్చింది. ఓకే, ప్రభు పరిచర్యలో వారందరూ వెంబడిస్తా ఉన్నారు, ప్రభుకి ఉపచారము చేస్తా ఉన్నారు. కానీ ఈ సిలువ
మరణ పునరుత్థానాలలో స్త్రీల పాత్ర గురించి మనం ఆలోచిస్తే గనక ఈ సంఘటనలు నలుగురు సువార్థికులు మరి రాసి ఉన్నారండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా ఆ స్త్రీలు ఆ సిలువను వెంబడించుట, రెండవదిగా సిలువ యొద్ద నిలబడుట, మరి మూడవదిగా ప్రభుని ఆ సమాధి చేసినప్పుడు సమాధి ఆ తోట దాకా వెళ్ళుట, ప్రభుని ఎక్కడ పాతి పెట్టారో చూచుట, నాలుగవదిగా మరణమును గెలిచి లేచిన పునరుత్థానుడైన ప్రభు లేచి ఉన్నాడనే ఒక గొప్ప సమాచారాన్ని వారు ప్రత్యక్షతను పొందుకున్నట్లుగా మనము చూడగలం. మన క్రైస్తవ జీవిత యాత్రలో కూడా ప్రభు కొరకు మనము జీవిస్తున్నాము, కానీ ఆ జీవితంలో ప్రభువుని ఎక్కడ దాకా మనం వెంబడిస్తున్నాం, ఈ జీవిత యాత్రలో ఏ ఏ సందర్భాలలో ఎక్కడ ప్రభు కొరకు మనము సాక్షులుగా నిలబడుతున్నాం అనేది ఈ స్త్రీలను బట్టి మనము నేర్చుకుందాము. మొట్టమొదటిగా ప్రభుని ఆ యొక్క వెంబడించిన స్త్రీలు మనము చూచినట్లయితే లూకా సువార్త 23:49లో ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ఈ మాటలు మరి మార్కు స్వార్త 15వ అధ్యాయము 41వ వచనములో కూడా అదే మాట రాయబడి ఉన్నది. ఆయన గలీలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారితో ఉండిరి. ప్రభువుకు పరిచర్య చేసిన స్త్రీల గుంపు ఒకటున్నది. ఆ దినము ప్రభు సిలువను మోసుకుంటూ ఆ యొక్క యెరూషలేము వీధులలో ఆ యొక్క పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేకమైన స్త్రీలు ఇంకను వెంబడించారట. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉండిరి. ఆయనను వెంబడించి ఉపచారము చేసిన వారితో పాటుగా ఇంకా అనేకమైన స్త్రీలు ఉన్నారట. ఇంకను మనము చూస్తే మత్తయి సువార్త 27:55లో కూడా ఇదే మాట రాయబడినదండి. వారి పేర్లు మనము చూస్తే గనక ఇప్పుడు మనం చదివిన ముగ్గురు పేర్లతో పాటుగా మరి ఇంకను మరి చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి, వీరితో పాటు సలోమేయు అనొక పేరు కూడా ఇక్కడ మనము చూస్తా ఉన్నాము. ఈ పేర్లు నలుగురు పేర్లు చాలా ప్రాముఖ్యంగా ఉన్నట్లుగా మనము చూడగలము. నిజంగానే వారి పేర్లు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినయండి. వారు చేసిన ఆ యొక్క ప్రభువుకు చేసిన పరిచారము, ప్రభు వెంబడించిన తీరు, ఆ ఉపచారం ఇవన్నీ కూడా మరి దేవుడు పరిగణనలోనికి తీసుకొని వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయించబడి రాయించబడినట్లుగా కృప దయచేశాడు. మరి ఇంకను జబదయి కుమారుల తల్లి ఈమె ఎవరంటే సలోమి. సలోమిని ఒక చోట సలోమి అని ఆమె పేరు రాశారు, మరొక చోట జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారులు ఎవరండి? యోహాను, యాకోబుల తల్లి ఇక్కడ ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ఇట్టి విధంగా వారు ఎక్కడ నిలబడి ఉన్నారంటే వారు సిలువ యొద్ద నిలబడి ఉన్నారు కదా. సిలువ అసలు అందరూ భయపడి, శిష్యులు ఆ యొక్క గెత్సేమనే తోటలోనే భయపడి పారిపోయారు. యోహాను మాత్రమే చివరి వరకు వెన్నంటి వచ్చాడు. మరి ఆ యొక్క ప్రధాన యాజకుడి ఇంటి వాకిటి వరకు పేతురు వెంబడించాడు, వెనక నక్కి నక్కి వచ్చాడు. కానీ లోపలికి వెళ్లే ధైర్యం చేయలేదు. ప్రభుని ఎరగనని అక్కడ ఆయన బొంకాడు. మరి ఆ తర్వాత గెత్సేమనే తోటలోకి వచ్చేటప్పటికి ఒక శిష్యుడు ముద్దు పెట్టుకొని చెలికాడని చెప్పి అప్పచెప్పాడు. మరి ఇట్టి విధంగా ప్రభుని అందరూ కూడా విడిచిపెట్టేశారు. కానీ ఆ యొక్క సిలువ వరకు కూడా స్త్రీలు ధైర్యంగా వచ్చారండి. రాణువ వారు ఆ భయంకరమైన సిలువ దృశ్యము, రక్తం ఓడుతున్న ప్రభు అక్కడ దాకా స్త్రీలు అక్కడ దాకా ప్రభువుని వెంబడించారంట. వారి ధైర్యము, వారి సాహసం చూడండి. పురుషులు మరి అనబడిన వారు స్ట్రాంగ్ మెన్, మరి ఎంతో ధైర్యం కలిగిన వారు అనుకున్న వారు మరి ఎక్కడో పారిపోయి దాక్కున్నట్లుగున్నారు.
స్త్రీలు, బలహీన ఘటాలు అని పిలువబడే స్త్రీలు ప్రభుని ఆ శిలువ వరకు వెంబడించారు. మరి అంత క్లోజ్ లో ఇక్కడ మగ్ధలేని మరియ, తల్లి అయిన మరియతో పాటు అక్కడ శిలువ పాదముల యొద్ద ఉన్నట్లుగా మనము చూడగలం. అబ్బా, ఎంత దేవుని యొక్క కృపండి వారికి. హల్లెలూయా. మరి ఏమంటే కన్న తల్లిగా ఆమెకు ఆ బాధ్యత ఉంది. మరి కుమారుడికి మోరల్ సపోర్ట్ ఇవ్వటానికి ఆమె అయితే ఇక్కడ దాకా వచ్చింది. మగ్ధలేనే మరి యొక్క సాహసం చూడండి. అసలు ఈమె గురించి ప్రత్యేకంగా ఒక దినం మనం ధ్యానించుకోవాలి. హల్లెలూయ. అదే విధంగా వీరందరూ కూడా వారు వెంబడిస్తా ఉన్నారు. తర్వాత మరి సిలువ యొద్ద నిలబడి ఉండటమే కాదండి, మరి వారు మరి ప్రభుని ఎక్కడ పాతి పెట్టారో అక్కడ దాకా, ఆ యొక్క టోము దాకా వెళ్ళారంట, సమాధి తోట దాకా వెళ్ళారంట. వెళ్ళి మరి అక్కడ ఆ ప్రభుని ఎక్కడ పాతి పెట్టారు, అసలు ఆ సమాధి ఏది అంటే అక్కడ అనేకమైన సమాధులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే రీతిలో ఉన్నాయి. అన్నిటికీ రాయి పొర్లించబడుతా ఉంది. రాయి అడ్డుగా పెట్టబడతా ఉంది ప్రతి ఒక్క సమాధి కూడా. ఇది ఏదో గుర్తు పట్టాలో వారు గుర్తు పెట్టుకోవటానికి, చూడటానికి ఇక్కడ వాళ్ళు ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి ఎక్కడని వారు గమనించి వెళ్ళారు. మరి ఇక్కడ మరి మార్కు సువార్త 15:46, 27-60లో చూచినట్లయితే మరి అరిమతి అయిన యేసేపు వచ్చి ఆ యొక్క శవాన్ని స్వాధీనపరుచుకొని తన యొక్క తను తలుపించుకున్న సమాధిలో ఆయన పెట్టి పెద్ద రాయి ఆ సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. మరి మత్తయి సువార్త 27:56లో చూచినట్లయితే వారిలో మగ్ధలేనే మరియా వారు ఏం చేశారంటే ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఆ సమాధిలో పెట్టిన దగ్గరకు వెళ్ళి కూడా మరి అక్కడ దాకా వెళ్ళి చూచారంట. మగ్ధలేనే మరియయు యేసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. మరి మత్తయి సువార్త 27:61, మార్కు 15:40 ఆ 7లో చూస్తే మగ్ధలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. అబ్బా, మరి 23:55 లూకాసు వార్తలో చూస్తే అప్పుడు గలీలే నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగు ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. హల్లెలూయా. ఇంకా వాళ్ళు మరి చేసుకోవలసిన పనులన్నీ కూడా మరి ప్రభు మరి మరణించాడు, ఆయన సమాధి పెట్టారు. ఆ సమాధి పెట్టిన దగ్గర వరకు వెళ్ళారు. ఆ సమాధి ఏదో గుర్తు పెట్టుకున్నారు. కొద్దిసేపు అక్కడ కూర్చున్నారట. అక్కడ కూర్చొని వారిద్దరు ఏం మాటలు మాట్లాడుకున్నారు, మగ్ధలేని మరియా, వేరొక మరియా, ఆ జరిగిపోయిన సంఘటనల తాలూకు అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఎంతగానో మరి వారు గుండె లవిసిపోయేలాగా ఏడ్చి ఉంటారు. వారి కన్నీరు మున్నీరై ఉంటారు. ప్రభువుకు జరిగిన ఈ సంభవాలను చూచి ఒకరితో ఒకరు చెప్పుకొని ఎంతగానో వారు దుఃఖపడి ఉంటారు. తిరిగి వచ్చి మరి వారు ఆ యొక్క సుగంధ ద్రవ్య పరిమళాలను సిద్ధపరచుకున్నారని. మరి ఈ యొక్క మరి విశ్రాంతి దినము మరి గడిచిపోయిన తర్వాత ఆదివారమున మరి వారందరూ కూడా మరి ఎలాగున సిద్ధపడి ఆ యొక్క మరి ఆ సమాధి దగ్గరకు వస్తున్నారో చూస్తే గనక ఈ యొక్క మొదటి రోజున తెల్లవారుజామునే చీకటి ఉండగానే ఆ స్త్రీలు సమాధిని దర్శిస్తారు కదా. వారి ఆచార ప్రకారం ఏంటంటే మరి ఆ చనిపోయిన మరి శవానికి మరి వారు ఎందుకు సుగంధ ద్రవ్యాలు పూస్తారో తెలియదు. మరి ఒకసారి సమాధిలో పెట్టిన తర్వాత మరలా సుగంధ ద్రవ్యాలు ఎందుకు పూస్తున్నారో మనకు తెలియదు గాని, ఆచారం ఏంటో మనకు తెలియదు గాని అక్కడ మరలా మగ్ధలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమయే మరలా అనే ఒక సలోమి అక్కడికి వచ్చి ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయటానికి వచ్చింది. ఇక్కడ రాయబడిన మాట చూస్తే తెల్లవారక ముందే వేకు జామునే వారు తాము సిద్ధపరిచిన
సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి దగ్గరికి వచ్చి, మార్కు సువార్త 16:1, లూకా సువార్త 24:1 ఈ మాట, వేకునే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత వారు సిద్ధపరచుకున్నారు. ఆదివారం దినమున వేకుని లేచి సమాధి తోట దగ్గరికి వచ్చారు. ఎప్పుడన్నా మనం సమాధి తోటకి అసలు, మరి మన గృహంలో ఎవరైనా చనిపోయినప్పుడన్నా మనం ఆ సమాధి తోట దాకా వెళ్ళామా? కానీ ఇక్కడ స్త్రీలు మరి వేకుజామునే చీకటి ఉండగానే కదా, అక్కడ ఎట్లుంటదండి, చాలా భయంకరమైన వాతావరణం ఉంటది. ఎవరు కూడా సాహసించి పగలపూట సమాధి తోటకు వెళ్ళడానికి భయపడతారు. అటువంటిది వీళ్ళు వేకుజానే బయలుదేరి ఒక గొప్ప ధైర్యంతో, గొప్ప విశ్వాసంతో, అసలు ఆ ప్రేమ నిండిన హృదయంతో కదా. ఎప్పుడు ఏదైనా మనం ఒక పని ధైర్యంగా విశ్వాసంగా ఎప్పుడు చేయగలమంటే ఆ పని మనకెంతో ప్రాముఖ్యత అయితే దాని గురించి మనము అది ఏదైనా ఎదుర్కొని ముందుకు వెళతాం. వీరికి కూడా ప్రభుకి సుగంధ ద్రవ్యములు పూయట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ వీరికి ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షత కలిగిందండి. అక్కడ చేరుకునేటప్పటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు అనుకుంటారు, అయ్యో అంత పెద్ద రాయి, అని మన కొరకు ఎవరు పొర్లిస్తారు, మనం స్త్రీలం కదా, మనం అంత బరువు మనం పక్కకు నెట్టలేం కదా, ఎలా చేయాలని వాళ్ళు అలా ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ దిగులు పడుతూ వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ సమాధికి పెట్టబడిన రాయి దొర్లించబడి ఉన్నదండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇటువంటి సందర్భాలు మీమాంసపడుతూ ఈ పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ యొక్క అడ్డుబండ ఎట్లా తొలగిపోద్దో అని మనం ఎంతో మరి కన్నీరు మున్నీరవుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద కనిపెట్టి ఉంటాం. ఎప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆ మూయబడిన పెట్టబడిన సమాధి రాయి ఎట్టి విధంగా దొర్లించబడిందో, మన జీవితాల నుంచి కూడా ఆ సమాధికి పెట్టబడిన రాయి దొర్లించబడినట్లుగా మన యొక్క సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి. హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూత అక్కడ చెప్తున్నాడు, 28:6 మత్తయి సువార్తలో, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హీఈస్ రిజన్, ఈజ్ నాట్ ఇన్ దిస్ టూమ్. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు, సమాధిలో లేడు ఆయనని ఆయన ఇక్కడ, మరి అక్కడ దేవదూత ఇక్కడ నొక్కి ఒక్కాడిస్తున్నట్లుగా మనం చూడగలము కదా. తర్వాత 7వ వచనంలో ఏం చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, మీరు ఆయన చూతారు, మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పానని దేవదూత చెప్తున్నాడు. ప్రభు అనేకమైన సార్లు వారితో చెప్పాడు, నేను మరణిస్తాను, 3వ దినాన తిరిగి లేస్తానని ఎన్నోసార్లు ప్రభు వారితో చెప్పి వారిని బలపరుస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ వారిలో విశ్వాసాన్ని రంగరించి పోస్తూ వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు వీరికి దేవదూత చెప్తా ఉంది, మీరు భయపడొద్దు, ఇదిగో మీరు వెళ్ళండి, వెళ్ళి శిష్యులకు చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడనే మాట మీరు వెళ్ళి చెప్పండి అని మరి ఇక్కడ చెప్పినప్పుడు వీళ్ళ యొక్క యొక్క ప్రతిస్పందన మనము చూస్తే, మార్కు సువార్త 16:8 వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయారంట. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఇక్కడ జరిగినది చూస్తే గనక వారికి చాలా గొప్ప భయము కలిగింది కదా. దేవదూత ఆజానుబాహుడు, ఇంకెంత పొడుగున్నాడో, ఎంత మరి ఆయన ఎత్తుగున్నాడో, ఎంత బలంగా ఉన్నాడో, ఎలాంటి ఆకారంతో ఉన్నాడో, ఆ దేవదూతను చూచి వీళ్ళు భయపడిపోయారు, విస్మయం ఉందారట, వణికిపోయారట. ఇక వాళ్ళు ఈ యొక్క సంఘటన వారిని అసలు తట్టుకోలేనట్లుగా చేసింది. వారు ఒక ఉద్దేశంతో అక్కడికి వెళితే అక్కడ మరి చూస్తే ఎవరితో ఏమీ చెప్పకుండా భయపడిపోయారంట. కానీ మరి మరొక సువార్తలో చూస్తే గనక వారు వెళ్ళి శిష్యులతో 11 మంది శిష్యులకు తక్కిన వారికి తెలియచేశారని లూకా సువార్త 24:9 సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు
తక్కిన వారందరికీ తెలియచేసిరి. మరి వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళు కళ్ళారా చూసిన విషయాలు చెప్తే 11వ వచనములో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అబ్బా చూడండి, మరి ఇక్కడ మరి ఇంతగా వారు సమాధి తోట దాకా వెళ్ళి, సమాధి దగ్గరికి వెళ్ళి, అక్కడ లోపలికి వెళ్ళి చూచి ప్రభు లేకపోవట వారు ప్రత్యక్షంగా కన్నులారా కనుగొని ఆ యొక్క దూత చెప్పిన మాటలను పట్టుకొని వచ్చి మరలా తిరిగి ఆ యొక్క ఎక్కడో ఉంది అది సమాధి తోట, మళ్ళీ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఈ శిష్యులు ఉన్న చోటుకు వచ్చి చెప్తే వారట వీరి మాటలు వెర్రి మాటలుగా కొట్టివేశారంట. చూడండి, మనము కూడా చాలా సార్లు దేవుని గురించిన ఈ పరిచర్యలో ప్రభు గురించి ఈ మాటలు మనం చెప్తా ఉంటే ఎన్నిసార్లు మనం వెర్రివారుగా పరిగణించబడడం. మీరు చెప్పొచ్చారులే, మీ దేవుడు గొప్పవాడని చెప్పొచ్చారులే కదా. ఎన్ని రకాలుగా హేళనలు, ఎన్ని రకాలుగా ఆ యొక్క దేవుని మాటను నమ్మకపోవటం కదా. ప్రపంచానికి శుభవర్తమానము వినిపించబడతా ఉన్నది. మరి హేళన చేసేవారు, గేలి చేసేవారు, వెర్రివారిగా భావించేవారు, ఇక మీరు గొర్రెలు అని మరి తృణీకరించి మరి ఇట్టి విధంగా మరి మనని అవమానపరుస్తున్న వారు, మరి వీరందరికీ కూడా మరి అదెంతో మరి శుభవర్తమానమైన అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆఖరికి 3.5 సంవత్సరములు ప్రభును వెంబడించిన వారికి కూడా వారి మాటలు వెర్రి మాటలుగా ఉన్నాయట. మనం చూచినట్లయితే మరి యొక్క పునరుద్ధానానికి స్త్రీలను దేవుడు సాక్షులుగా పెట్టుకున్నాడండి. లోకమంతా స్త్రీలను మరి తృణీకరించినటువంటి స్టేటస్ అది కదా. స్త్రీలు అంటే అసలు వాళ్ళు ఆ సభ్య సమాజంలో ఒక పాత్ర కాదు, కేవలం పిల్లలకు కనటానికి ఇంట్లో వంట చేసి పెట్టడానికి వారు అంతవరకే పరిమితము. కనీసం మాట్లాడటానికి కూడా వారికి అధికారం లేనటువంటి దినాలు అవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక విధాలుగా మరి ఇదే విధమైన ట్రీట్మెంట్ లో స్త్రీలు ఉన్నారండి. కానీ ప్రభు మాత్రం స్త్రీల ఎడల ఒక ప్రత్యేకమైన కృప కలిగి ఉన్నాడు. ఎందుకు? ఆయన ఆదిలో స్త్రీని సృష్టించినప్పుడు, మానవుని సృష్టించినప్పుడు, నరుని సృష్టించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృష్టించెను కదా. ఇద్దరిని కలిపి ఒకే రీతిలో దేవుడు సృష్టించాడు. పురుషునికి ఎటువంటి మరి అధికారము, పురుషునికి ఎటువంటి ఈ లోకంలో ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎటువంటి ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళాలని దేవుడు ఆశపడ్డాడు, స్త్రీలు కూడా అదే విధంగా దేవుడు ట్రీట్ చేస్తున్నాడండి. కానీ ఈ పురుషులు అనబడిన వారు స్త్రీలను అణిచివేసి వారు పొందవలసిన ఏ హక్కు, ఏ ఒక్క మరి ఆ కుటుంబ జీవనంలో వారు పొందుకోవాల్సింది ఏది కూడా పొందుకోకుండా వాళ్ళని మరి అణిచివేసినట్లుగా, మరి హక్కులన్నీ కాలరాసినట్లుగా మనము చూడగలము కదా. కానీ ప్రభు కదా ఒక స్త్రీ ద్వారా మరి పాపము ద్వారా మరి లోకానికి మరి ఎంత శిక్ష వచ్చినా కూడా ఒక్క స్త్రీని కదా, స్త్రీ సంతానం అనబడే ఒక్క స్త్రీని ఎన్నుకొని ప్రభు లోకరక్షకుడిగా ఆమె ద్వారా రావటం, మరి ఇక్కడ స్త్రీల ద్వారా ప్రభు పునరుద్ధానపు యొక్క సాక్ష్యాన్ని లోకానికి తెలియచేయట. చూడండి, ప్రభు ఎంత గొప్ప ప్రణాళికలో ఉన్నాడు. రానైన మరి సంఘాన్ని, వధువు సంఘాన్ని కూడా ప్రభు స్త్రీతో పోలుస్తున్నాడండి. ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా స్త్రీ యొక్క ప్రాముఖ్యతతో నిండి ఉన్నది. మనం బలహీన ఘటాలము, శరీరంలో మాత్రమే, మన శరీరంలో పురుషునితో పాటు చూస్తే మనకి ఎముక సాంద్రత గాని, శారీరక దారుఢ్యం గాని తక్కువ గాని, మానసికమైన బలము మనకు చాలా ఎక్కువ ఇచ్చాడండి దేవుడు. ఆ విల్ పవర్ మనలో ఎంతో ఉంటది, ఆ పట్టుదల మన ఎంతో ఎక్కువ ఉంటది, రోషం మనకి ఎంతో ఎక్కువ ఉంటది. దేవుని కొరకు ఏదైనా ఒకటి సాధించాలంటే ఆ సాధించేటువంటి ఆ తృష్ణ గాని, సాధించాలని ఒక తపన గాని స్త్రీలలో ఉన్నట్లుగా పురుషునిలో ఉండదు. ఏదన్నా ఒకటి చేయాలంటే ఒకటి తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనం సాధించేలాగున స్త్రీ యొక్క మరి మానసిక సామర్థ్యాన్ని దేవుడు అధిగమించేలాగా మనలో పెట్టాడండి. హల్లెలూయా. అందుకే స్త్రీలను ప్రభు ప్రత్యేకంగా తన పరిచర్యలో సాధనాలుగా మరి ఏర్పరచుకున్నాడు.
కదా. పురుషులనే వాళ్ళకి ఉపచారం చేయటం, పరిచర్య చేయటం వారు అంతగా చేయలేరు గనక తనకు ఉపచారము చేసే వారిని, ఒక మార్త లాంటి వారిని మరి అనేక మంది స్త్రీలను దేవుడు పెట్టుకున్నాడు పరిచర్య చేయటానికి కదా. ధనం ఖర్చు పెట్టడానికి కూడా పురుషులు పినాసు వారు ఉన్నారు కానీ ఇక్కడ స్త్రీలనే వాళ్ళు వారుకున్న ధనముతో ప్రభుకి ఉపచారము చేస్తూ పరిచర్య చేస్తూ వచ్చారంట కదా. మరి తొలి క్రైస్తవ సమాజంలో ఈ స్త్రీల యొక్క పాత్ర, మరి దేవుని యొక్క మరి ఆ యొక్క లోతైనటువంటి ఆ ప్రేమకు, మరి దేవుని లోతైన ఉద్దేశానికి ఒక నిదర్శనంగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ యొక్క సువార్త మరి పత్రికలన్నిటిలో వీరి ప్రాముఖ్యత గురించి, మరి ఆ యొక్క వారి యొక్క ప్రభావము, స్త్రీల యొక్క ప్రభావము ఈ ప్రపంచం మీద మరి తప్పనిసరిగా ఆ ప్రభావం ఉండాలని మరి దేవుడు మరి వారిలో, ఆ స్త్రీలలో ఆ ప్రేమను, దేవుని ఎడల భక్తిని, ఆ శ్రద్ధాభక్తులను అనుగ్రహింపచేసి స్త్రీలు ఆ సమాధి తోట దగ్గరికి ధైర్యంగా, సాహసంగా అక్కడ దాకా వెళ్ళి ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకోవటానికి వారిని ప్రేరేపించినట్లుగా మనము చూడగలం. కొన్ని విషయాలు మనము చూస్తే పునరుద్ధానమైన క్రీస్తుతో స్త్రీల సమావేశము కదా. స్త్రీలను మరి అక్కడ మీరు వెళ్తూ ఉండండగా మీకంటే ముందు ప్రభు ముందెళ్తున్నాడు గలిలయకు అంటే ప్రభు వారిని మధ్యలో దర్శిస్తాడు వాళ్ళని కదా. వాళ్ళు ఆయన మొక్కబోతే నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దని చెప్తాడు కదా. తర్వాత దేవదూతల సందేశం, అవిశ్వాస పాత్రమైన ఆ యొక్క దేవదూతల సందేశం కూడా ప్రభు పునరుద్ధానుడయ్యాడు, ఆయన మృతి గెలిచి లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు అనేటువంటి ఆ గొప్ప సాక్ష్యానికి ప్రతీకలుగా స్త్రీలు ఉన్నట్లుగా మనము చూడగలం కదా. అంటే ఒక నిరీక్షణ, క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప నిరీక్షణతో కూడిన సత్యాన్ని, ఈ పునరుద్ధాన సత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికి మరి ప్రభు ఇక్కడ స్త్రీలను సాధనంగా చేసుకుంటున్నాడు. ప్రాముఖ్యంగా శిష్యులకి వీరు వెళ్లి ప్రకటన చేస్తున్నారండి ఆ పునరుద్ధాన సమాచారాన్ని, ప్రభు తిరిగి లేచి ఉన్నాడనే ఆ శుభవర్తమానాన్ని వీరు శిష్యులకు వెళ్ళి, ఈ స్త్రీలు వెళ్ళి సాక్ష్యం ఇవ్వటానికి సువార్తను పిలిపిస్తా ఉన్నారు. ప్రభు లేచి ఉన్నాడని ఒక సువార్త పిలుపును మరి ఇక్కడ స్త్రీల ద్వారా దేవుడు శిష్యులకి ప్రకటింప చేస్తా ఉన్నాడు కదా. మొదటి శతాబ్దపు ఆ యూదు సమాజంలో చూస్తే మరి అసాధారణంగా చట్టపరంగా వారు చెప్పే సాక్ష్యము అంతగా పనికిరానిదిగా వారి ఆ యొక్క మరి కాలంలో ఉంది. కానీ మరి బైబిల్ గ్రంథము రికార్డ్ చేసి కదా, మరి సాక్ష్యాధారాలతో రుజువు చేయబడిన విషయాలుగా వీరి గురించి బైబిల్ గ్రంథము రికార్డ్ చేసిందండి. సువార్తలు రికార్డ్ చేసినవి వారి గురించి కదా. వారి పేర్లు అక్కడ రాయబడిన వారు ప్రభు ఎడల కలిగిన శ్రద్ధాభక్తులు, ప్రేమ, ప్రభు కొరకు జీవించాలని ఒక తపన, ఆ జీల్ వారిని అక్కడ దాకా తీసుకుని వెళ్ళట కదా. సమాధి దాకా వారిని తీసుకుని వెళ్ళుట, ఆ ప్రత్యక్షత, ప్రభు పునరుద్ధానపు ప్రత్యక్షతను పొందుకోవటానికి. అబ్బా చూడండి, ఆ సంస్కృతి మీద కూడా, ఆ యూదు సంస్కృతి, ఆ కల్చర్ ఏదైతే ఉందో, స్త్రీలను అణిచివేసే కల్చర్ ఏదైతే ఉందో, అదే బ్యారియర్ గా ఏదైతే ఉందో అది బ్రేక్ చేయబట్టానికి ప్రభు అక్కడ స్త్రీలను సాధనంగా చేసుకున్నట్లుగా మనం చూడగలం. హల్లెలూయా. వారి ధైర్యం, వారి భక్తి మరి నిజంగానే ఈ యొక్క పునరుద్ధానపు వృత్తాంతములో ఒక కీలకమైన పాత్రగా ఉన్నది కనుక విశ్వాసం కలిగి వారు కూడా శిష్యులాండ్రగా మార్చబడినట్లుగా మనము చూడగలం. తర్వాత నూతన నిబంధనలో మనము చూస్తే గనక మరి తల్లి అయిన మరియ మరి యొక్క 120 మంది మేడగదిలో ఆ యొక్క పెంతెకోస్తు దినపు అనుభవంలోకి వెళ్ళినప్పుడు తల్లి అయిన మరియతో పాటు మరి కొద్ది మంది స్త్రీలు కూడా అక్కడ ఉన్నట్లుగా మనము చూడగలము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము మరి 14వ వచనంలో చూస్తే తల్లి అయిన మరియ, ఆమెతో పాటు మరి కొద్ది మంది స్త్రీలు కూడా అక్కడ మేడ గదిలో ఎడతెగక ప్రార్థించిన వారిలో ఉన్నారండి. అంటే స్త్రీలు ఎక్కడ కూడా
తగ్గి ఉండవలసిన అవసరం లేదు. ఎక్కడ తగ్గి ఉండాలి? మన వస్త్రధారణలో మనం సరైన విధంగా జాగ్రత్తగా బ్రతకాలి. మన మాటల్లో మనం జాగ్రత్తగా తగ్గి ఉండాలి కదా. వినయ విధేయతలు చూపించే దగ్గర తగ్గించుకొని మనము జీవించాలి. ఎక్కడ మనం తగ్గి ఉండాలో అక్కడ తగ్గి ఉన్నప్పుడు ప్రభు మనల్ని లేవనెత్తుతాడండి, హైట్స్ కు తీసుకొని వెళ్తాడండి. లోకంలో అనేక మంది స్త్రీల, మరి పురుషులతో పాటు స్త్రీలు కూడా మరి బాహాటంగా వచ్చి అనేక రంగాలలో వాడబట్టానికి మరి దేవుడు వారిడల కలిగి ఉన్న ప్రత్యేకమైన కృపను బట్టి మరి నీవు నేను స్త్రీలమై ఈ ఉదయ కాలము ప్రభు పునరుద్ధానానికి సాక్షులుగా ఉన్న వారిని బట్టి మనం ఇన్స్పైర్ అయ్యి ప్రభు కొరకు మనం ఏం చేసి ఆయనను మెప్పించేవారిగా, ఆయన పరిచర్యలో పాలిభాగస్తులుగా, ఆయన కొరకు ఏమి చేసి మరి పేర్లు అక్కడ రికార్డ్ అయిన ఈ బైబిల్ గ్రంథంలో నీ పేర్లు నా పేర్లు జీవ గ్రంథంలో ఒట్టిగా ఉచితంగా ప్రభువును నమ్ముకున్నట్టు ద్వారా మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవి. ఇంకను అనేకమైన గ్రంథాలు ఉన్నాయి కదా. ఇద్దరు వ్యక్తులు ప్రభు గురించి మాట్లాడుతుంటుండగా జ్ఞాపకార్థ గ్రంథంలో వారి మాటలు రాయబడిన అంటే మలాకి 4వ అధ్యాయంలో రాయబడి ఉంటది. 3వ అధ్యాయమో 4వ అధ్యాయం అంటే అట్టి విధంగా ఇద్దరు వ్యక్తులుగా మనం కలిసినప్పుడు కలిసి దేవుని విషయాలు సంభాషించుట, దేవుని గురించి మనం చర్చించుట, అనేక విషయాల గురించి మనం ప్రార్థించుట, ఈ యొక్క సువార్త పనులు మనం చేతనంత చేయుట, మనకున్న ధనము బలము సమయాన్ని వినియోగించుట, ఇటు విధంగా ఈ యొక్క స్త్రీలందరూ కూడా ప్రభు పరిచర్యలో, అంతేకాదు మరణ పునరుత్థానాలలో వారు తమ ప్రత్యేకతను చాటి చెప్తా ఉన్నారు. నీవు నేను కూడా అట్టి విధంగా ప్రభు కొరకైన పాత్రలుగా మనము సిద్ధపడదుము కాక కదా. ఒక ఒక తీర్మానంతో దేవుని కొరకు జీవించాలని ఒక పట్టుదలతో ఒక రోషంతో మరి దేవుని కొరకు జీవించటానికి ఆత్మల సంపాదన పనిలో ఈ ప్రార్థన పరిచర్యలో మనం ముందుకు కొనసాగుదుము గాక. గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ కి దేవుడి కృప అనుగ్రహించును గాక. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.